జూన్ 25వ తేదీన అమావాస్య చాలా పవర్ఫుల్. గుమ్మానికి ఇది కడితే 2 నిమిషాల్లో కష్టాలు దారిద్రాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి. ఈ నెల జూన్ 25వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు. అలాగే ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య కొన్ని సంవత్సరాల తర్వాత మనకి వస్తుంది. కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులు అధికంగా ఉంటాయి అని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. ఇంతటి శక్తివంతమైన రోజున మీరు గుమ్మానికి ఈ మూట కట్టడం వల్ల లక్ష్మీదేవి డబ్బు మూటలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఈ మూట అనేది అంత శక్తివంతమైనది. ఈ మూటలో ఉన్న ప్రతి పదార్థం కూడా పవిత్రమైనది, అలాగే చాలా శక్తివంతమైనవి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు ఇవి. అలాగే మీ అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చులో దొరికే వస్తువులు. కాబట్టి ఈ వస్తువులన్నీ వేసి చక్కగా మీరు గుమ్మానికి మూటలాగా కట్టుకోవటం వలన మీ ఇంటి పైన ఉన్నటువంటి నరదృష్టి, అలాగే మీ ఇంటి లోపల ఉన్న సమస్యలు, బయట నుండి వచ్చే శత్రువుల సమస్యలు, ఇరుగు పొరుగు వారి చూపులు, ఎదురింటి వారి ఏడుపులు, బంధువుల దిష్టి, ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అంతా కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకొని అదే ద్వారం నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి నోట్ల కట్టలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. దీనిని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నెల జూన్ 25వ తారీఖున అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తులతో కూడుకొని వస్తుంది. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని ఇంట్లో ప్రతి మూలాన పసుపు నీళ్ళని చల్లుకోండి. ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిన విషయం. అమావాస్య కోసం పెద్ద పెద్ద ఋషులు, యోగులు, మునులు, మన పూర్వీకులు ఇది చాలా మంది ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము, ప్రతి సమస్య నుంచి ఈ అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేసుకొని వాటి నుంచి బయటపడేవాళ్ళు. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. కాబట్టి అమావాస్య రోజున ఏది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. దానికి ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. కాబట్టి చక్కగా ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా, ఎలాంటి పూజ చేసుకున్నా మనకు లాభం అనేది ఉంటుంది. అది కూడా కొన్ని క్షణాల్లోనే వస్తుంది. వేరే రోజుల్లో మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది కాస్త అటు ఇటుగా వస్తుంది. కానీ అమావాస్య తిథి రోజున చేస్తే మాత్రం మీకు ప్రతిఫలం అనేది అతి తొందరగా వస్తుంది. అలాగే అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరం. అమావాస్య నాడు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు, నరదిష్టి, ఇలాంటి చెడు అంతటినీ తీసేసుకోవటానికి ఇది ఒక మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం మీరు అమావాస్య రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అంతా మంచి గడియలు ఉన్నాయి. అలాగే అమావాస్య రోజున సాయంకాలం సంధ్యా సమయంలో భూలోకాన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. మీరు ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల తర్వాత చేసుకోండి. అలా చేయటం వల్ల మీకు అద్భుత ఫలితం అనేది
కొన్ని క్షణాల్లోనే వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజు మీ ఇంటిని తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని అలాగే చిటికెడు పసుపుని వేసుకుని మీ ఇంటిని తుడవండి. తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే అమావాస్య రోజున గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబోసుకోవటం, గొడవలు పడటం, శాపనార్థాలు పెట్టుకోవటం లేదా మాంసాహారం వండటం తినటం కానీ, నలుపు రంగు దుస్తువులు వేసుకోవటం కానీ, ఏదైనా దూర ప్రయాణాలు చేయటం కానీ అమావాస్య రోజున అస్సలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజున ఎప్పుడైనా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళితే తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులని శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి రావాలి. కాబట్టి ఇలాంటి నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి. అమావాస్య రోజున మీరు తలస్నానం చేసుకుని ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరు ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఎరుపు ఏంటంటే మనకి నరదిష్టి తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఎరుపు రంగు చాలా వరకు కూడా దోష నివారణకు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కని కానీ లేదంటే ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ని కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో 4 నల్లగవ్వలు వేయండి. నల్లగవ్వలు ఏంటంటే 4 దిక్కుల నుండి వచ్చే సమస్యలను తీసేయడానికి అలాగే నరదృష్టి కూడా తొలగించటానికి ఈ నల్ల నువ్వులు నల్లగవ్వలు చాలా బాగా ఉపయోగపడతాయి. గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి చెడును ఉన్నా తీసేయడానికి ఈ 4 గవ్వలు బాగా పనిచేస్తాయి. అలాగే 1 స్పూన్ నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు. నవధాన్యాలు అంటే నవగ్రహాలకు అంకితం చేయబడినవి. నవధాన్యాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి. మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా భూమి పూజ చేసే ముందు మనం నవధాన్యాలు చల్లుతూ ఉంటాము. ఎందుకంటే అంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి ఈ నవధాన్యాలతో కనుక మనం ఈ పరిహారం చేస్తే మనకు ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి మంచి జరిగి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని 1 స్పూన్ని తీసుకోండి. అలాగే 1 కొబ్బరికాయను కూడా తీసుకోండి. కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనటువంటి వస్తువు. కొబ్బరికాయ అంటే మనకు చెట్టు నుండి లభిస్తుంది. కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం, దైవం యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కొబ్బరికాయ, అందులో ఉన్న నీరు కూడా మనకు అమృతంతో సమానం. కాబట్టి మనం ఏదైనా గుడికి వెళ్ళినా ఇంట్లో పూజలు చేసినా కూడా కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే అలా చేయటం వలన మన సంపద అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి కొబ్బరికాయని కూడా పీచు తీయకుండా 1 తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ లేదంటే 2 స్పూన్ల కల్లుప్పును తీసుకోండి. లేదా 1 గుప్పెడైనా సరే తీసుకోవచ్చు. ఈ కల్లుప్పు దిష్టిని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కల్లుప్పుని రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు. ఉప్పు సముద్ర గర్భం నుండి పుట్టింది. ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది, అలాగే ఎంతో శక్తివంతమైనది కూడా. మీకున్న ఆర్థిక సమస్యలను, అప్పుల బాధలను తీసివేయడానికి, దిష్టిని తీసేయడానికి చాలా బాగా ఈ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 5 యాలకులను తీసుకోండి. యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేవి తీసుకోవాలి. ధనాకర్షణకు ఈ యాలకులు అనేవి బాగా ఉపయోగపడతాయి. మనం పూజ చేసేటప్పుడు కూడా చక్కగా యాలకులు పూజలో పెట్టుకొని పూజ తర్వాత ఆ యాలకుల్ని తీసి మీ బ్యాగ్లో కానీ పర్సులో కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవటం వల్ల, అలాగే మీ బీరువాలో కూడా పెట్టుకోవటం వలన
ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. యాలకులకి డబ్బుకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ యాలకులు ఒక 5 తీసుకోండి. అలాగే చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమని కూడా తీసుకోండి. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, అలాగే ఎంతో శుభప్రదమైన వస్తువులు, ముత్తైదువకు సంబంధించిన వస్తువులు. మనం పచ్చగా ఉండటానికి ఈ పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది. కుంకుమ కూడా పవిత్రమైనది. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది. దిష్టిని తొలగించటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ కూడా ఆ మూటలో వేసేయండి. ఇక ఆ తర్వాత రోజ్ వాటర్ని కానీ లేదంటే అత్తరు ఒక 4-5 చుక్కలైనా వేయండి. లేదా మీకు సెంటు గులాబీ పుష్పాలు అందుబాటులో ఉంటే 2 గులాబీ పుష్పాలు రెమ్మలైనా వలిచి మీరు ఆ మూటలో వేసుకోవచ్చు. రోజ్ వాటర్ లేదా అత్తరు ఒక మంచి సువాసన వస్తూ ఉంటాయి. లేదా ఏదైనా సువాసన వచ్చే పుష్పమైన ఆ మూటలో వేయవచ్చు. ఈ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. ఇలా ఈ వస్తువులన్నీ కూడా మీరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసేసి చక్కగా ఒక మూటలాగా కట్టేయాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎంతో పవిత్రకరమైనటువంటి వస్తువులు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా ధనాకర్షణను బాగా పెంచేటటువంటి వస్తువులు, అలాగే నరదృష్టిని తొలగించే వస్తువులు. కాబట్టి ఈ మూట అనేది చాలా శక్తివంతమైనది. ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా మీ దగ్గరలో ఉండే కిరాణా షాప్లో దొరుకుతాయి, లేదా పూజా స్టోర్స్లో అయినా దొరుకుతాయి. వీటికి పెద్దగా ఖర్చు కూడా ఏమీ అవ్వదు. కాబట్టి ఈ వస్తువులు ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకొని కట్టుకోవచ్చు. ఎందుకంటే తెలిసి తెలియని దుష్టశక్తుల ప్రభావం వల్ల ఇళ్ల మీద కూడా కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవన్నీ మనకు తెలియవు. కాబట్టి ఇలాంటి పరిహారాలని చేసినప్పుడు మీకు ఏదైనా చెడు ఉంటే గనుక అదంతా కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ ఇంటిపైన ఉన్న దిష్టిని, మనుషులపైన ఉన్న దిష్టిని ఇలా అన్నింటిని కూడా తీసేస్తాయి. ఈ వస్తువులు అన్నింటిని కలిపి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి మధ్యలో బయట కట్టాలి. అలాగే మీరు గుమ్మం పక్కన ఇరువైపులా కూడా ఓం అలాగే స్వస్తి గుర్తుని కూడా వేసుకోండి. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. గుమ్మానికి వాకిట్లో బయట వైపు ఇలా ఈ మూటను కట్టేసుకోవాలి. ఎవరైనా చూసినా పర్వాలేదు, అంటే మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అవసరమైతే వాళ్ళు కూడా కట్టుకుంటారు. ఈ పరిహారం మీ ఇంటికి ఉన్న చెడుని తీసేసుకోవటానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. అలాగే గుమ్మడికాయకైనా సరే ఈ మూటను కట్టుకొని అట్లా కూడా మీరు గుమ్మడికాయని కట్టుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య నాడు గుమ్మడికాయలు చాలా మంది కట్టుకుంటూ ఉంటారు. ఇలా గుమ్మడికాయకి ఈ మూట కట్టుకొని అయినా సరే మీరు మీ ఇంటి ముందు తగిలించుకోవచ్చు. లేదా మామూలు మూట అయినా సరే మీ ఇంటి గుమ్మానికి మధ్య భాగంలో కట్టుకోవచ్చు. అలాగే మన బాధలు మనం పడుతున్నాం, మన సమస్యలు మనం పడుతున్నాం, ఎవరికి పెట్టడం లేదు, ఎవరిని చూడటం లేదు. కాబట్టి ఒకరిని పట్టించుకోవాల్సిన పనైతే మీకు అస్సలు లేదు. అవసరమైతే వాళ్ళు కూడా కట్టుకుంటారు, వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటారు. మనం ఇలా చేశాము అని చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా కూడా లేదు. అలా ఆ మూటను మన గుమ్మానికి కట్టుకోవటం వల్ల మన ఇంటికి ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోతుంది. మనం ఎప్పుడూ బాధపడుతూ ఉంటే చూసి సంతోషపడే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువగా ఉంటారు.
అలాంటి వారికి మనం ఎలాంటి అవకాశాలని ఇవ్వకుండా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే గనక మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మూట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా నియమాలను పాటిస్తూ ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టేసిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మీకు మార్పులు చేర్పులు అనేవి అర్థమవుతాయి. ఇంట్లో ఇంతకు ముందు నెగటివ్గా ఉన్న వాతావరణం కాస్త ప్రశాంతంగా మారటం, సంతోషంగా ఉండటం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యతలు పెరగటం, అప్పులో సమస్యలు తీరటం కూడా మీకు నిదానంగా తీరే మార్గాలు దొరకటం, మీ సంపాదన నిదానంగా పెంచుకొని ఊహకందని డబ్బుని కూడా చూసి మీరు సంతోషపడవచ్చు. ఎందుకంటే దైవం తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. అలాగే మనిషిలో దృఢ సంకల్పం అనేది కూడా ఉండాలి. మన మీద మనకు నమ్మకం కూడా ఉండాలి. ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఎందుకంటే మన మనోబలంతో పాటుగా దైవ బలం కూడా తోడు అయినప్పుడు జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు మనకు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అమావాస్య రోజు చక్కగా నియమ నిష్టలతో మీరు ఈ టిప్స్ని ఫాలో చేస్తూ మీరు స్నానం చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అలాగే ఈ మూటకు కాస్త సాంబ్రాణి ధూపం వేసి హారతి ఇచ్చి ఆ తర్వాత మీరు గుమ్మానికి కట్టుకోవటం వల్ల ఆ మూటకి ఇంకా శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చక్కగా చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీరు గుమ్మానికి ఆ మూటను కట్టేసుకోండి. ఇది కట్టిన మరుక్షణం మీ దారిద్ర్యం అంతా పారిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. తద్వారా మీ సుడి తిరిగిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. డబ్బు మీ చేతికి అందటంతో పాటుగా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నా కూడా అలాంటి వారు కూడా పిలిచి మరి మీ డబ్బు మీకు అందిస్తారు. అలా మీకు రావాల్సిన ధనం అంతా కూడా మీ చేతికి అందుతుంది. చక్కగా మీకు ఈ పరిహారం అనేది అన్ని రకాలుగా కూడా అనుకూలిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున చక్కగా మీరు ఈ పరిహారం చేసుకోండి. గుమ్మానికి ఈ మూటని కట్టుకోండి. ఈ శక్తివంతమైన మూట మీ జీవితాన్ని మారుస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగేటట్లుగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.